మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ రక్తపోటు లేదంటే అధిక బీపీ, హైపర్ టెన్షన్ అంటాము. ఇది కేవలం మనము డాక్టర్ ఆఫీస్లో నిర్ధారించే డయాగ్నోసిస్ అనమాట. అంటే ఇప్పుడు అందరికీ ఇంట్లో కూడా బీపీ ఆపరేటర్స్లు అవన్నీ ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ చాలామంది పేషెంట్స్కి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. అతి కొద్ది శాతం పేషెంట్స్కి మాత్రమే ఈ బీపీ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి. అది కూడా చాలా హై బ్లడ్ ప్రెషర్స్లో ఉండే వాళ్ళకి బీపీ సిమ్టమ్స్ ఉంటాయి. అది ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి, అంటే సివియర్ హైపర్ టెన్షన్ అంటాం, వాళ్ళకి మాత్రము తలనొప్పి రావడము, లేదంటే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఒకసారి ఆల్రెడీ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు అది గుండెపోటు కానీ, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి రావడం, స్ట్రోక్ సిమ్టమ్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అది తీవ్రమైన బ్లడ్ ప్రెషర్, చాలా రోజులుగా అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది జరుగుతుంటుంది అనమాట. సో కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ అనేది ఏ సిమ్టమ్ లేకుండా కూడా ఉండొచ్చు. అందుకని ఏం చేస్తామంటే, పేషెంట్ ఏ సిమ్టమ్తో వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ ఒక డాక్టర్గా మేము చేసేది ఏంటంటే, వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తాము. అది రొటీన్ ఎగ్జామినేషన్లో అది భాగం అన్నమాట. సో అలాంటి వాళ్ళకి చాలామందికి సిమ్టమ్స్ లేని వాళ్ళకి కూడా మనం హై బ్లడ్ ప్రెషర్ గుర్తిస్తే అది మనం త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్, క్రానిక్ బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నింటిని కూడా మనము నివారించవచ్చు అనమాట. హై బ్లడ్ ప్రెషర్ డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది యూజువల్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది ఒకటి గమనించాల్సిన విషయం. చాలామంది ఏంటంటే కొద్ది రోజులు వాడటము, బీపీ నార్మల్గా ఉందని మానేయడము, ఇలాంటివి చేస్తుంటారు. సో మినిమం ఎఫెక్టివ్ డోస్ అనేది మాత్రం కంపల్సరీగా వాడుతూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఒక్కోసారి ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అనేది ఉంటుంది. అంటే కొందరికి హాస్పిటల్కి వచ్చినప్పుడే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు ఇంటికి పోయి చూసుకుంటే ఆ బ్లడ్ ప్రెషర్ ఉండదన్నమాట. సో దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. ఎందుకంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్లో కొందరికి యాంగ్జైటీ వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో డాక్టర్ ఆఫీస్లో వచ్చే కనబడే బ్లడ్ ప్రెషర్ కాబట్టి దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, అంబులేటరీ బీపీ మానిటరింగ్ అని ఉంటుంది. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, పరికరం ఉంటుంది. సో దానివల్ల మీరు తిరిగేటప్పుడు మామూలుగా వైల్ అంబులెంట్, సో ఇంట్లో మనం పనులు చేసుకునేటప్పుడు కూడా మీ బీపీ రికార్డ్ అవుతూ ఉంటుంది. నిద్రపోయినప్పుడు బీపీ రికార్డ్ అవుతుంది, మేల్కొన్నప్పుడు బీపీ రికార్డ్ అవుతుంది. సో అంబులేటరీ బీపీ మానిటరింగ్లో దాని యావరేజ్ తీసుకుంటాం అనమాట. డే టైం యావరేజ్, నైట్ టైం యావరేజ్. సో మామూలుగా కొందరు నైట్ టైం మామూలుగా సాధారణంగా చాలామందికి బీపీ కొంచెం డిప్ ఉంటుంది. ఆ డిప్ అనేది ఉందా లేదా ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. అది అందరికీ ఇది అవసరం ఉండదు. నేను ఇందాక చెప్పిన వైట్ కోట్ హైపర్ టెన్షన్ అనుమానం ఉన్న వాళ్ళకి మాత్రము ఈ అంబులేటరీ బీపీ మానిటరింగ్ తోటి బీపీ నిర్ధారించి అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడతాం.